ఆ తర్వాత రాఘవేంద్ర గారు చిరంజీవి గారి కాంబినేషన్లో వస్తున్న సినిమా ఇది. దాంతో ఏంటంటే బాగా అంచనాలు పెరిగిపోయినాయి, అంచనాలకు తగినట్టు అంచనాల్ని బాగా అందుకున్నారు. మ్యూజికల్ కూడా చాలా మంచమేసి దుప్పటేసి మల్లెపూలు చల్లని రాజు అందులోనే అనమాట. మీకు విజయశాంతి గారు, రాధా గారు, ఇంకా రావు గోపాలరావు గారు అసలు చాలా అద్భుతంగా చేశారు. సత్యనారాయణ గారు కానీ వీళ్ళందరి పాత్రలు బాగుంటాయి. సినిమా చాలా పెద్ద హిట్ అయిన తర్వాత అప్పుడు వాట్ నెక్స్ట్ మళ్ళీ అంటే ఆయన ఏంటంటే మీరు అన్నాక గుర్తుకొచ్చి టీవీలో చూసినప్పుడు కాయ్ కాయ్ దెబ్బ అదే అదే ఆ ఫస్ట్ ఓపెనింగ్ అదే నూతన్ ప్రసాద్ గారి క్యారెక్టర్ నాకు చాలా ఇష్టం. సినిమా కాలు కింద పెట్టకుండా కొడతానని చెప్పి కొడతాడు, ఫైటింగ్ అంతా కాలు కింద పెట్టకుండా. ఎన్ని కమర్షియల్ గా ఏంటంటే ఎలిమెంట్స్ అన్ని టెక్నీషియన్స్ తో రాఘవేంద్రరావు గారు, చిరంజీవి గారు అంటే ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ చాలా ఉండేదండి. ప్రొడ్యూసర్ ఏంటంటే మనం టి త్రివిక్రమరావు గారి గురించి మాట్లాడుకుందాం మళ్ళీ మన అలాంటి నిర్మాతల్లో. బొబ్బిలి సింహం అప్పుడు అంటే ఇక్కడ మళ్ళీ మధ్యలో నేను యూటర్న్ చేస్తున్నాను అనుకోకపోతే, బొబ్బిలి సింహం షూటింగ్ జరుగుతున్న బాలయ్య బాబుది ప్రొడ్యూసర్ అంటే టి త్రివిక్రమరావు గారు సెట్లో లేకుండా షార్ట్ తీయలేదని చెప్పారు కోదండరామిరెడ్డి గారు. అంటే ప్రొడ్యూసర్ అంతగా స్క్రిప్ట్ని నమ్మి, అంతగా స్క్రిప్ట్ని ఎంజాయ్ చేసి ఈ కాగితం మీద ఉన్న ఈ కథ తెర మీద ఎలా వస్తుందని నిర్మాత ఆస్వాదిస్తూ చేసినటువంటి నిర్మాతలు వీళ్ళంతా. అట్లా మళ్ళీ ఏడిది నాగేశ్వరరావు గారు, విశ్వనాథ్ గారిది ఒక అనుబంధం. బాపు గారి దర్శకుడిగా ముళ్ళపూడి వెంకటరమణ గారు రాసిన, ముళ్ళపూడి వెంకటరమణ గారు నిర్మాత అన్న విషయం ఇక్కడ చాలా మందికి నేను గుర్తు చేస్తాను. అలాంటి నిర్మాతల్లో ముళ్ళపూడి వెంకటరమణ గారి గురించి మనం 5-6 ఎపిసోడ్స్ చేయొచ్చు. ఓకే, అదొక దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ వెంటనే ఈయన ఏంటంటే కథ కోసం వీళ్ళు చాలా రోజులు సమయం తీసుకునేవాళ్ళు, దాని మీద కూర్చునేవాళ్ళు. అంటే చిరంజీవి గారిని మళ్ళీ ఎలా చూపించాలి. పైగా ఏంటి ఇక్కడ పక్కన కేఎస్ రామారావు గారు ఒక సినిమా తెస్తుంటారు చిరంజీవి గారితో, అరవింద్ గారు ఒక సినిమా తెస్తుంటారు, వీళ్ళందరూ ఉంటారు మీకు పోటీ రన్ అవుతున్నాయి. సంవత్సరానికి 6 సినిమాలు 5-6 మినిమం వస్తున్నాయి. అంతకుముందు ఇంకా ఏఎన్ఆర్ ఎన్టీఆర్ టైంలో అయితే 10 సినిమాలు 15 సినిమాలు అంట సంవత్సరానికి. కృష్ణ గారు 18 సినిమాలు, చిరంజీవి గారు 14 సినిమాలు చేసిన సంవత్సరాలు ఉన్నాయి. ఆ టైంలో ఏంటంటే ఈ నిర్మాత ఏకత్ చేస్తున్నాడు, ఆ దర్శకుడు ఏకత్ర చేస్తున్నాడు చిరంజీవి గారితో, మనం ఏం చెయ్యాలి. ఓకే, అంటే ఇక్కడ క్లాష్ అవ్వకుండా రిపీట్ గా స్టోరీలు రాకుండా ఎంవిఎస్ సర్నాథరావు గారిని ఆయన దగ్గర ఒక కథ ఉందని పంపించారు. ఆయన వచ్చి ఫస్ట్ హాఫ్ దాకా చెప్పి ఇక్కడ దాకే ఉందండి కదా, సెకండ్ హాఫ్ లేదా చెయ్యాలన్నాడంట. ఇది చెయ్యాలంటే చిరంజీవి గారి డేట్లు ఏమో దగ్గర పడిపోతున్నాయి, అప్పుడు ఇండస్ట్రీ స్లంప్లో ఉంది అప్పుడు. ఓకే, ఆ టైంలో అరవింద్ గారు వచ్చి ఏంటండి చిరంజీవి గారి డేట్లు దగ్గర పడిపోతున్నాయి, పాటలన్నా తీసుకోండి అంటే దేవేంద్ర ప్రసాద్ గారు లేదు నాకు సెకండ్ హాఫ్ పర్ఫెక్ట్గా వస్తే కానీ నేను స్టార్ట్ చేయనని చెప్పి విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గర ఒక కథ ఉందని తెలిసి ఆయన్ని రాఘవేంద్ర గారు పంపారంట. పంపితే విజయేంద్ర ప్రసాద్ గారు ఒక్క చెప్పారు, సార్ ఆ ఫస్ట్ హాఫ్ ఈయన చెప్పిన కథని తీసుకుని ఇది సెకండ్ హాఫ్ చేస్తే ఒక కథ అవుతుంది అన్నారంట. అది మంచి దొంగ అయింది. ఓకే, మీకు అందుకే మంచి దొంగ సినిమా మీరు వాల్యూ చూస్తే ఫస్ట్ హాఫ్ ఒక సినిమాలాగా, సెకండ్ హాఫ్ ఇంకో సినిమాలాగా ఉంటుంది మీకు. ఇప్పుడు మీరు నిజంగా వెళ్ళి కూర్చుంటే మంచి దొంగ ఫస్ట్ హాఫ్ వచ్చేసి దొంగ కదా, ఒక దొంగ, అతను బస్తీలో ఉంటాడు, వాళ్ళందరినీ అతను తర్వాత చిట్టిబాబు క్యారెక్టర్ ఎంటర్ అవుతుంది. అది కాదు, అది మీరు జేబు దొంగ చెప్తున్నారు. జేబు దొంగ అంటే సినిమాల పేర్లు ఎంత కన్ఫ్యూజన్ గా ఉన్నాయి అనేది. మీకు విజయశాంతి గారు ఫస్ట్ టైం ఇన్స్పెక్టర్ గెటప్ వేసింది మంచి దొంగలో. మంచి దొంగ దాంతో ఏమైందంటే ఆవిడ కర్తవ్యానికి ఈ గెటప్ చాలా ఉపయోగపడింది. తర్వాత నేను ఫైట్స్ చేసింది, ఇందులో చేసింది ఆవిడ మంచి దొంగలో. చాలా కమర్షియల్గా చాలా వర్కౌట్ అయిన సాంగ్స్, బెడ్ లైట్ తీసైన, రెడ్ లైట్ వెలిగించిన ఇట్లాంటి పాటలన్నీ పెట్టాడు రాఘవేంద్రరావు గారు. దాంట్లో మన నా రూటే సపరేట్ అందులోనే మోహన్ బాబు గారి చాలా భలే పాత్ర మోహన్ బాబు గారి అందులో. అక్కడ మీకు ఏంటంటే ఫస్ట్ హాఫ్ మీకు ఒక కథ, ఈ దొంగ ఇంటర్వెల్ టైంకి ఏంటంటే ఇద్దరు హీరోయిన్లు ఇంటర్వెల్ వరకు ఉంటారు, సుహాసిని గారు చచ్చిపోతారు. మీకు నాకు అందుకే సుహాసిని సుహాసిని గారు ఈయన జైల్లో కోచింగ్ తీసుకొని తర్వాత ఈయన పోలీస్ అవుతారు, అది సెకండ్ హాఫ్. అదే అంటున్నా, అంటే మీరు అది చెప్పంగానే విజయశాంతి గారు పోలీస్ క్యారెక్టర్ అనగానే అదే గుర్తుకొచ్చింది. సుహాసిని గారు కూడా ఉన్నారు అదే సినిమానా కాదా అని మైండ్ లో తిరుగుతా ఉంది. ఆ టైంలో ఏంటంటే చిరంజీవి గారు ఇలా ఉండి ఇటు అటు విజయశాంతి గారు, సుహాసిని గారు ఈయన చెరో బుగ్గ మీద ముద్దు పెడుతున్నటువంటి పోస్టర్ చాలా ఫేమస్. ఫస్ట్ హాఫ్కి సుహాసిని గారు చచ్చిపోతారు, లాయరు, ఆవిడ ఇష్టపడ్డాము బాగుంటుంది. ఈ సెకండ్ హాఫ్ ఈయన జైలుకి వెళ్ళి ఈయన అక్కడ
పరివర్తన చెంది ఆయన ఇక్కడ కోచింగ్ తీసుకుని ఆయన వచ్చి ఎగ్జామ్స్ రాసి పోలీస్ ఆఫీసర్ అవడం, ఇది సెకండ్ హాఫ్ అన్నమాట. చాలా పెద్ద హిట్ మంచి దొంగ కూడా. మీరు స్టోరీ చెప్పాక ఈ మంచి దొంగ తర్వాత బాగా గ్యాప్ వచ్చిందండి. మంచి దొంగకి ఘరానా మొగుడి మధ్యలో గ్యాప్ ఉంటుంది మీకు చాలా చిరంజీవి గ్యాప్. ఈ సినిమా తర్వాత మళ్ళీ సినిమా చేయడానికి గ్యాప్ ఉంటుంది. ఎందుకంటే చిరంజీవి గారితో సెట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ కొంతమందికి డేట్స్ అలాట్ చేయటము, ఈయన అమరాజీనామాని దాసరి గారితో ఎప్పటికైనా ఒక సినిమా చేయాలని, అందుకని మా ముగ్గురికి నిర్మాతలుగా భారీ నిర్మాతలని పేరు వచ్చిందని ఆయన అశ్విని దత్ గారి పేరు, టి త్రికృష్ణ గారి పేరు కూడా వేసి ఈయన ఒక సినిమా తీశారు. అది అమరాజీనామా. అది 18 days తీశారు. శారద గారు చాలా పెద్ద హిట్ అయ్యి ఆ తర్వాత వీళ్ళు ఏమైందంటే లాభాలు వచ్చినాయంట. చిన్న సినిమా 15 లక్షలు ఎంతో టేబుల్ ప్రాఫిట్ అంట. ఈయన చెరో 5 లక్షలు త్రివిక్రమరావు గారికి అశ్విని దత్ గారికి పంపించాడంట. అంటే అప్పుడు ఆ సినిమాకి ఎంత బడ్జెట్? చాలా తక్కువలో చేశారు దాసరి గారు. అంటే ఇది ఏ ఇయర్ వరకు? 90s నేను చెప్తున్నది. 90s లో. అప్పటికంటే ఏ బడ్జెట్ నుంచి మన 70 lakhs వరప్రసాద్ గారు 70 lakhs లోనో 60 lakhs లో చేశారు అంతే సినిమా. మామూలుగా ఆయన భారీ నిర్మాత, ఒక చిన్న సినిమా చేయాలని కోరిక ఆయనకి. ఓకే. దాసనారాయణరావు గారిని అడిగాడు. అంటే నేను ఆయన కెరీర్ స్టార్టింగ్ నుంచి అంటే ఏ అమౌంట్ తో ఆయన కెరీర్ స్టార్ట్ అయ్యింది, నిర్మాణ వ్యయానికి సంబంధించి ఎండింగ్ వచ్చేసరికి ఎన్టీ రామారావు గారి సినిమాలకు వచ్చేటప్పటికి చాలా తక్కువ ఉండేది. ఇది రామారావు గారు హైయెస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా మీకు? యాజ్ ఎ హీరో 15 lakhs. ఓకే. హీరో ఎండింగ్ సినిమాకి హైయెస్ట్ 15 లక్షలు 15 lakhs. దాన్ని బట్టి బడ్జెట్ ఉండే 40 lakhs బడ్జెట్, లేదా 25 lakhs, 30 lakhs, 35 lakhs అలా ఉండేది. చిన్న సినిమా అనేటప్పటికి అప్పుడు 35 lakhs బడ్జెట్, 35 lakhs బడ్జెట్ లో సినిమాలు ఉండేవి. మా కాలంలో 35 lakhs అంటే మామూలు విషయం కాదు, చేసేవాళ్ళు. ఆ బడ్జెట్స్ లో నుంచి 1 కోటి 2 మీకు 3 కోట్ల బడ్జెట్ తేలిన సినిమా సింహాసనం కృష్ణ గారిది అప్పట్లో, 3 crores. అది హైయెస్ట్ బడ్జెట్ అనమాట. అప్పటికి 5 కోట్ల బడ్జెట్ వచ్చిన సినిమా ముఠా మేస్త్రి. అప్పటిదాకా 5 కోట్లు దాట్లా, ముఠా మేస్త్రికి వరకు 5 కోట్లు దాట్లా తెలుగు సినిమా బడ్జెట్ నేను అనేది. అంటే చిరంజీవి గారు ఇప్పుడు బాలకృష్ణ గారు 18 lakhs తీసుకుంటున్న టైంలో చిరంజీవి గారు 22, 25, 26, 27 దాకా ఉండేది. బాలకృష్ణ గారు వీళ్ళందరూ ఆ హీరోలు, బాలకృష్ణ గారు, నాగార్జున, వెంకటేష్ గారు 22 లక్షలు తీసుకుంటున్నప్పుడు చిరంజీవి గారి రెమ్యునరేషన్ 35 లక్షలు ఉండేది. 35 lakhs వీళ్ళకి, చిరంజీవి గారికి వీళ్ళకి అంత డిఫరెన్స్ ఉండేది. అలా మీకేంటంటే ఘరానా మొగుడు దీనికి మధ్యలో అమరాజీనామా ఒక సినిమా ఉంది. 1989 బాలకృష్ణ గారితో దేవివర ప్రసాద్ గారు ఒక సినిమా చేయాల్సి వచ్చింది. అది భలే దొంగ. బాలకృష్ణ గారికి వరుస ఫ్లాప్లు వస్తుంటే డేట్లు ఉండేటప్పటికి ఆయన సిస్టరు, దేవివర ప్రసాద్ గారి సిస్టరు, ఆవిడ అడిగారు నాకు సినిమా చేసి పెట్టు, బాలయ్య బాబుని హీరోగా పెట్టంటే నిర్మాతగా ఆవిడ పేరు వేసి డి సుజాత అని తారక రామ ఆర్ట్ పిక్చర్స్, మళ్ళీ రామారావు గారితో చేసిన తారక రామ ఆర్ట్ పిక్చర్స్ మీద బాలకృష్ణ గారితో కోదండరామిరెడ్డి గారి డైరెక్షన్లో భలే దొంగ సూపర్ హిట్ అనమాట. భలే దొంగ చాలా బాగుంటుంది సినిమా. మీకు దాంట్లో కన్నెపిల్ల, కాశ్మీరం అనే ఒక పాట కూడా ఉంటుంది. అలా కోదండరామిరెడ్డి గారు చాలా బాగా తీశారు సాంగ్స్, చాలా సూపర్ హిట్ ఆ సినిమా. దాని తర్వాత ముద్దుల మామయ్య బాలకృష్ణ గారి 1989. ఈ సినిమాలు అయిన తర్వాత అప్పుడు చిరంజీవి గారితో ఏ సినిమా చేయాలి అంటే విజయశాంతి గారు ఏంటంటే ఆవిడ మన్నన్లో యాక్ట్ చేస్తుంది తమిళ్లో. స్టార్ట్ అయిపోయింది సినిమా అక్కడ. రజనీకాంత్ గారి హీరో, ఈవిడ కర్తవ్యం ఇన్ని వచ్చే పడిపోయాయి కదా, ఆవిడ మన్నన్ను చేస్తుంది అక్కడ. చేస్తూ ఆవిడ ఏం చేసిందంటే దేవివర ప్రసాద్ గారికి చెప్పింది, సార్ చాలా బాగుంది అసలు సినిమా, తిరిగిపోతుంది చిరంజీవి గారికి. ఆవిడకి ఏంటంటే ఆవిడ యాక్ట్ చేయాలని. అసలు ఇక్కడ రజనీకాంత్ గారిని ఏం చేస్తుంటే మామూలుగా లేదు, అసలు తెలుగులో చాలా బాగుంటుంది, మీరు అర్జెంటుగా కొనేసేయండి అంటే దేవివర ప్రసాద్ గారు వెళ్ళి మన్నన్ కొన్నారు. మన్నన్ తీసుకొచ్చి చూసిన తర్వాత వీళ్ళకి అర్థమైంది ఏంటంటే దాసనారాయణరావు గారు తెలుగులో చేసిన సినిమా అనేది సీతారాములని, కృష్ణరాజు గారు, జయప్రద గారు సేమ్ అనమాట. అరే ఏంటి ఇది, అదే దీన్ని మళ్ళీ అంటే ఎక్కడెక్కడ ఏమేమి చేంజెస్ చేయొచ్చు అని మళ్ళీ పర్చూరి బ్రదర్స్, మళ్ళీ రాఘవేంద్రరావు గారు, మళ్ళీ దత్తా బ్రదర్స్ అంటే శివశక్తి దత్తా గారు, విజయేంద్ర ప్రసాద్ గారు, ఇట్లా వీళ్ళందరూ. సత్యానంద్ గారి కాంట్రిబ్యూషన్ కూడా అంటే అప్పుడు ఏంటంటే సత్యానంద్ గారు, సత్యమూర్తి గారు, జంధ్యాల గారు, పర్చూరి బ్రదర్స్, ఎంవిఎస్ అరుణాథరావు గారు, వీళ్ళందరూ ఏంటంటే మరుదూర్ రాజా గారు, సంజీవి గారు రైటర్, వీళ్ళందరూ ఏంటంటే అవతల వాళ్ళ కథలు వినడం, దానిలో ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది, ఇప్పటిదాకా చేయలేదు అట్లాంటి ఒక డిస్కషన్లో క్రేజీ మోహన్ గారని తమిళ్లో కమల్ హాసన్ గారి సినిమాలంటికి కామెడీ ట్రాక్స్ రాస్తాడు. కమల్ హాసన్ గారి జగదేవ్ కూడా సుందర్లో ఒక కన్నడ జంట అనమాట. ఫస్ట్ బొర్రా కేవ్స్లో చిరంజీవి గారిని కలుస్తారు ఇద్దరు. దాంట్లో క్రేజీ మోహనే అతను. కమల్ హాసన్ గారు అన్ని సినిమాలు ఏదో క్యారెక్టర్ చేస్తుంటాడు. ఆయన్ని తీసుకొచ్చేవాళ్ళు. శ్రీనివాస్ చక్రవర్తి గారని మన జగదేవ్ కూడా వస్తున్నారు, మూలకథ అయింది ఆయన. వీళ్ళందరూ కాంట్రిబ్యూషన్, వాళ్ళందరూ వినటం, కూర్చుని ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు, ఇట్లాంటి ఒక
ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఉండేది ఆ రోజు. ఇంకా చాలామంది రచయితల పేర్లు నేను చెప్పకపోతే నన్ను క్షమించండి, గుర్తున్నంతలో చెప్తున్నాను అన్నమాట. అప్పుడు మీకు ఘరానా మొగుడు తయారైంది. ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఓపెనింగ్ ఎలా ఉండాలి, అలా అక్కడ తమిళ్ ఇళయరాజా గారు మ్యూజిక్. ఇళయరాజా గారు ఇక్కడ ఏంటంటే స్టోర్టపురం పోలీస్ స్టేషన్ ఫ్లాప్ అయిన తర్వాత మనం ఏదో ఇంకో కొత్తగా చేద్దాం, కొత్త మ్యూజిక్ డైరెక్టర్కి అవకాశం ఇద్దామని చెప్పి అప్పుడు కీరవాణి గారు రాఘవేంద్ర గారు కలయిక ప్రారంభమైంది. అప్పటికి ప్రారంభమయ్యేటప్పటికి కీరవాణి గారిని తీసుకొచ్చారు. కీరవాణి గారు కూడా తనకి ఫస్ట్ కమర్షియల్ బ్రేక్ కీరవాణి గారికి ఘరానా మొగుడు అనమాట. కమర్షియల్గా బంగారు కోడిపెట్టకి భువన్ చంద్ర గారు రాశారు పాటలన్నీ ఆల్మోస్ట్ వాళ్ళు. బంగారు కోడిపెట్టకి అబద్ధపు సాహిత్యం వీళ్ళు ట్యూన్ వేస్తున్నప్పుడే స్మగుల్ గూడ్స్ బండి వచ్చానండి, హే పాప అలా రాసుకుని తర్వాత లిరిక్స్ రాయించుకోవటం అనమాట. అబద్ధపు సాహిత్యం ఉంటుంది పాటలన్నిటికీ. అంటే అబద్ధపు సాహిత్యం అంటే ట్యూన్ వచ్చేస్తుంది, ట్యూన్కి టకటక అబద్ధపు సాహిత్యం రాసుకుంటారు. ఇలా ఉండాలి పదాలు, ఈ ఈ ఈ క్రమంలో ఉండాలి, ఈ మీటర్లో ఉండాలి అని చెప్పేసి రాసుకుంటారు అనమాట. అట్లా ఘరానా మొగుడు ఆ విధంగా తయారయ్యి చిరంజీవి గారికి 85 lakhs రెమ్యూనరేషన్. ₹1 కదా, అందరు ₹1 ఘరానా మొగుడుకి అనుకుంటారు. ఆయన 1 కోటి పైబడి పారితోషికం తీసుకుంది ఆపద్బాంధవుడికి. ₹1 అయితే సినిమా చేద్దాము అని అనుకున్నారు. వెంటనే ఇమ్మీడియట్గా హ్యూజ్గా పెంచకూడదు, ఘరానా మొగుడు హ్యూజ్ సక్సెస్ తర్వాత అనుకుంటే 1,25,00,000 ఇచ్చి ఏడు నాగేశ్వరరావు గారు చేశారు ఆపద్బాంధవుడు. ఓకే. ఘరానా మొగుడు ఎంత పెద్ద ఘన విజయం సాధించిందో, తెలుగు సినిమా చరిత్రలో 10 కోట్ల షేర్ వసూలు చేసిన మొదటి తెలుగు సినిమాగా చరిత్ర సృష్టించింది ఘరానా మొగుడు. హే హీరో పేరుతో మలయాళంలో డబ్ అయింది. అక్కడ 100 days ఫంక్షన్ చేశారు. సేమ్ ఇదే సినిమా తెలుగు సినిమా యాజ్ ఇట్ ఈస్గా డబ్బు అంతే. మలయాళంలో డబ్ చేస్తే 100 days ఆడింది. కేరళలో 100 days ఆడితే చిరంజీవి గారి ఫంక్షన్ అక్కడ 100 days ఫంక్షన్ జై కుమార్ అనుకుంటా ప్రొడ్యూసర్, అక్కడ తమిళ్లో డబ్ చేసిన అతను ఫంక్షన్ కండక్ట్ చేస్తే చిరంజీవి గారు వెళ్ళారు ఫంక్షన్కి. వెళ్ళి చాలా బాగా జరిగింది అది. వచ్చిన తర్వాత ఈ ఘరానా మొగుడు ఇంత అద్భుతమైన ఘన విజయం సాధించిన తర్వాత మీకు పబ్లిక్ ఫంక్షన్ చేశారు దేవివర ప్రసాద్ గారు. కొండవీటి రాజా, మంచి దొంగ ఇవన్నీ ఏంటంటే ఇన్హౌస్ 100 days ఫంక్షన్స్. చట్టంతో పోరాటం కానీ ఈ సినిమాలన్నీ ఇన్హౌస్, అంటే మద్రాస్ పాంబురో హోటల్లోనో చౌడా షర్టల్లోనో అలా చేసిన ఫంక్షన్స్. దీనికి వచ్చేటప్పటికి ఏంటంటే పబ్లిక్ ఫంక్షన్ చేద్దాము, ఘరానా మొగుడు ఎంత పెద్ద హిట్ అయిందని చెప్పి గుంటూరు మున్సిపల్ స్టేడియంలో చేశారు. అప్పట్లో 4 లక్షల మంది జనం వచ్చేటప్పటికి పివి నరసింహారావు గారు కేంద్ర మంత్రి, ఆయన నిఘా వర్గాల ద్వారా నివేదిక తెప్పించుకొని అప్పుడు చిరంజీవి గారు మీరు రాజకీయాలకు రావాలని చెప్పి. ఏ సంవత్సరం ఇది? 91, 92 ఆ టైం 92. అంటే అప్పటి వరకు అవుట్డోర్ లో సినిమా ఫంక్షన్స్ జరిగాయి. చిరంజీవి గారు విజేత ఇవన్నీ విజయవాడలో జరిగినాయి. చిరంజీవి గారు అంటే వెలుపలికి వచ్చి గ్యాంగ్ లీడరు ఒకే రోజు 4 stations, రౌడీ అల్లుడు నెల్లూరు, ఘరానా మొగుడు తర్వాత కదా గ్యాంగ్ లీడరు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు. ఇది ఆర్డర్. గ్యాంగ్ లీడర్ ఫస్ట్, తర్వాత రౌడీ అల్లుడు, తర్వాత ఘరానా మొగుడు. 91 గ్యాంగ్ లీడరు, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు 92 April 9th. వరుసగా 3 బ్లాక్ బస్టర్లు అనమాట చిరంజీవి. ఇండస్ట్రీ హిట్లు వరుసగా చిరంజీవి గారికి 3 బ్లాక్ బస్టర్స్. దాంట్లో ఇది పబ్లిక్ ఫంక్షన్ ఇంత కనీవి నెరుగని ఫంక్షన్ అయిపోయేటప్పటికి అప్పుడు పివి నరసింహారావు గారు చిరంజీవి గారిని, తమిళంలో ఏమో రజనీకాంత్ గారు, ఇదే స్థాయిలో రజనీకాంత్ గారు కూడా విజృంభిస్తున్నారు, ఇద్దరిని రండి మీరు రాజకీయాల్లోకి అని చెప్పేసి పిలిస్తే ఇద్దరు సున్నితంగా 92 రామారావు గారు ఉన్నారు. రామారావు గారిని ఎదుర్కోవాలంటే అని అనుకున్నారు. చిరంజీవి గారు చాలా సున్నితంగా తిరస్కరించారు. అయిపోయిన తర్వాత మీకు అక్కడి నుంచి 3 ఏళ్ళు గ్యాప్, మళ్ళీ దేవివర ప్రసాద్ గారికి చిరంజీవి గారి సినిమాలు 92. ఇది అయిపోయిన తర్వాత నుంచి కథ మీద కూర్చున్నారు ఆయన. తెగట్లా వాళ్ళు అంతకుముందు ముగ్గురు మనగాళ్ళు ఏదో ఎస్పి పరశురామ్ ఏదో అయ్యాయి, యావరేజ్ ముగ్గురు మనగాళ్ళు యావరేజ్, ఎస్పి పరశురామ్ ఫ్లాపు. ఆ ఇయర్ ఏంటంటే 94లో ఏం చేశారంటే ఎవరితో చేయాలి, రాఘవేంద్ర గారు చేశారు. బాపయ్య గారితో చట్టంతో పాటు బాపయ్య గారు అసలు తెలుగులో చేయట్లా. ఇప్పుడు ఎవరితో అంటే ఈవి సత్యనారాయణ గారు ఫుల్ ఫామ్లో ఉన్నారు. ఉన్న టైంలో ఈవి గారు వెయిట్ చేస్తున్నారు, చిరంజీవి గారు దొరికితే చెయ్యాలి, ఎలాగైనా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే చిరంజీవి గారితో చెయ్యాలి కమర్షియల్ డైరెక్టర్గా అని చెప్పి అలా ఈవి సత్యనారాయణ గారు వచ్చారనమాట. అది అల్లుడా మజాకా అయింది.
దాంట్లో సీతారాముడు పాత్ర కావచ్చు, రాజకోటి గారి మ్యూజిక్ కావచ్చు, గోదావరి స్లాంగ్ కావచ్చు, ఆ దేవుడు అది అందాల రాముడు సినిమా, సిస్టర్ సెంటిమెంట్, లక్ష్మి గారు మన బాణిశ్రీ గారు చేయాల్సిన పాత్ర లక్ష్మి గారు చేశారు. ఓకే, అట్లా అల్లుడా మజాక. సరే ఆ తర్వాత కొన్ని వివాదాలు చెలరేగిన సినిమా విజయాన్ని ఎవరూ అడ్డుకోలేకపోయారు. అంటే ఈయన చెన్నై బేస్డ్గా ఉండిపోయారు. దేవివర ప్రసాద్ గారు హైదరాబాద్ షిఫ్ట్ అవటం, హైదరాబాద్లో ఉండి సినిమాలు తీయడం అనే కల్చర్కి ఆయన అలవాటు పడల. ఆయనకి ఇక్కడ కల్చర్ నచ్చల. ఇక్కడ హోటల్స్లో స్టే చేసి, గెస్ట్ హౌస్లో స్టే చేసి, ఆర్టిస్టులందరినీ హోటల్స్లో పెట్టి, అది మద్రాసు ఫిలిం మేకింగ్కి హైదరాబాద్ అప్పటి పరిస్థితులు అవి. హైదరాబాద్ ఫిలిం మేకింగ్ ఇప్పుడు హైదరాబాద్లో అందరు ఇళ్ళు ఉన్నాయి, అందరూ ఇక్కడే ఉంటున్నారు, ఆర్టిస్టులు ఇక్కడే, టెక్నీషియన్స్ ఇక్కడే, కాబట్టి ఓకే. కానీ అప్పుడు అసలు ఇట్స్ ఎ టిపికల్ జాబ్ అనమాట. అది ఆయనకి సరిపడలా. అందుకని ఆయన అక్కడే ఉండేటప్పటికి కొంతమంది నిర్మాతలు కూడా ఇక్కడికి వచ్చి సరిపడిపోయిన వాళ్ళు ఆయన మీద పాపం కొన్ని అవాకులు చవాకులు పేలడం, ఆయన ఇబ్బందులు పెట్టాలనుకోవటం, ఇట్లాంటివన్నీ జరిగినా ఆయన అసలు ఎక్కడ మక్కువని దీక్షా దక్షతలతో చెన్నైలోనే ఉండి అల్లుడా మజాక పూర్తి చేసి, అల్లుడా మజాక ఘన విజయం సాధించి, ఆ తర్వాత అల్లుడా మజాక శతదినోత్సవ వేడుక కూడా ఆయన ఎంజీఆర్ ఫిల్మ్ సిటీ చెన్నైలోనే పెట్టాడు ఆయన. చాలా బాగా జరిగింది. జరిగిన తర్వాత ఆ తర్వాత లాంగ్ గ్యాప్, చాలా లాంగ్ గ్యాప్. 95 నుంచి అంటే మీకు 99 వరకు, 99 సమరసింహారెడ్డి విడుదలైన తర్వాత కానీ కథా చర్చలు, అంటే చిరంజీవి గారు 96, 95 తర్వాత ఏంటంటే అల్లుడా మజాక, బిగ్ బాస్, రిక్షావుడు. అల్లుడా మజాక సూపర్ హిట్, బిగ్ బాస్, రిక్షావుడు ఫ్లాప్. 96 చేయలేదు, 97 హిట్లరు, మాస్టర్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ టైం అనమాట. ఆ చేంజ్ ఓవర్ టైంలో దేవివర ప్రసాద్ గారు ఎప్పుడు చెయ్యాలి, ఇట్లా అది ఆర్డర్లో ఏమైందంటే ఆ లేట్ అయింది. ఆ లేట్ అయిన తర్వాత చూడాలని ఉంది, అశ్విని గారు చేశారు. వీళ్ళు గుణశేఖర్ గారు కథ చెప్తారని చెప్పారు, మధ్యలో జయంత్ ఒక కథ చెప్తాడు అని చెప్పారు దేవివర ప్రసాద్ గారు. ఆయనకి ఏంటంటే సమరసింహారెడ్డి విడుదలైన తర్వాత చిరంజీవి గారితో ఫ్యాక్షన్ కథ చేయాలని అనిపించింది ఆయనకి. ఓకే, విగోపాల్ని పెట్టి చిరంజీవి గారితో ఫ్యాక్షన్ కథ చేస్తే వర్కౌట్ అవుతుంది, ఇది నచ్చుతుంది ఫ్యాక్షన్ కథలని ఆ ప్రపోజల్ వెళ్ళింది చిరంజీవి గారి దాకా. వెళితే లేదు నా మీద ఫ్యాక్షన్ చూడరు అని ఒక యువ రచయిత ఒక ఫ్యాక్షన్ కథతో వీళ్ళని అప్రోచ్ అవ్వాలని ట్రై చేశాడు. ఆ యువ రచయిత చిన్ని కృష్ణ గారు. వీళ్ళు రిజెక్ట్ చేసిన సినిమా ఆ కథ నరసింహనాయుడు, అది బాలకృష్ణ గారికి వెళ్ళింది. ఓకే, అప్పుడు ఈ గుణశేఖర్ గారు, మృగరాజు టైంకి ఏంటంటే ఈయన ఆధిపత్యం ఈ అన్ని క్రాఫ్ట్స్ మీద లేకుండా పోయింది. వరప్రసాద్ గారు